దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ బ్యాంగిల్స్ని తీసుకొని నేను థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక 2 ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు 8 బ్యాంగిల్స్ తీసుకున్నాను. 8 బ్యాంగిల్స్ని 4 చొప్పున ఇట్లా గమ్ పెట్టేసుకొని 4 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్గా నేను ప్రిపేర్ చేసుకొని ఇట్లా 2 బ్యాంగిల్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. ఇక ఈ విధంగా రెడీ అయిపోయాయి. అయితే ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని నేను థ్రెడ్ తీసుకొని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది సిల్క్ థ్రెడ్ అండి. ఇది ఒకటి ఉంటే తీసేసుకున్నాను. నెక్స్ట్ స్టోన్ చైన్ అండి. మనం వర్క్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఇంకా కుందన్స్, ఈ మూడిటితోనే నేను బ్యాంగిల్స్ అనేవి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇట్లా ఒక ప్యాడ్ తీసుకొని ఆ థ్రెడ్ని ఇట్లా చుట్టేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మొత్తం అన్నిటికీ కలిపి చివరిని చిన్న గమ్ము పెట్టేస్తే అవి చిక్కులు పడకుండా ఉంటుంది. ఈ విధంగా గమ్ము పెట్టుకున్న తర్వాత మనం బ్యాంగిల్స్కి ఈ థ్రెడ్ అనేది ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం చుట్టు పెట్టేసుకోవాలండి. ఇట్లా జాగ్రత్తగా టైట్ చేసుకుంటూ చుట్టేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా నేనైతే మొత్తం మొత్తం 2 బ్యాంగిల్స్ని కూడా చక్కగా టైట్ చేసుకుంటూ నీట్గా ఇట్లా చుట్టేసి పెట్టేసుకున్నాను. అయిపోయిన తర్వాత చివర్లో మనం అంటించేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఈ విధంగా నేను 2 బ్యాంగిల్స్ని కూడా రెడీ చేసేసుకున్నాను. చూడండి, చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కుందన్స్ ఉన్నాయి కదా, ఆ గ్రీన్ కుందన్స్ని నేను తీసుకొని 4 తీసుకొని ఒక బ్యాంగిల్కి 4 అంటించానండి. కొంచెం గ్యాప్ ఇస్తూ ఇట్లా 4 చొప్పున 2 బ్యాంగిల్స్కి ఒక బ్యాంగిల్ 4, ఇంకో బ్యాంగిల్కి 4 ఇట్లా అంటించేసాను. ఈ విధంగా అంటించి ఆరిన తర్వాత ఈ విధంగా తయారైపోయాయి. ఎట్లయినా చూడడానికి చాలా బాగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ మధ్య గ్యాప్ ఉంది కదా, దాని దగ్గర నేను స్టోన్ చైన్స్ అనేవి అంటించేసుకుంటాను. స్టోన్ చైన్ తీసుకొని ఆ సైజు మనం కొలత చూసుకుంటూ నేనైతే సింగిల్ లైన్ కాకుండా డబల్ లైన్ స్టోన్ చైన్ అంటించేసానండి. ఈ విధంగా బ్యాంగిల్స్ మొత్తం రెండింటికి అంటించేసాను. ఆరిపోయాయి, చాలా చక్కగా రెడీ అయిపోయి చూడండి. అయితే నా దగ్గర చిన్న ముత్యం లాంటివి ఉన్నాయి. వాటిని ఈ కుందన్ చుట్టూ చూడండి పువ్వులాగా అంటించాను. ఇంకా అందంగా కనిపించాయి. ఇప్పుడు ఈ విధంగా 10 నిమిషాల్లో మనం చాలా తక్కువ టైంలో ఈజీగా కష్టపడకుండానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఏదైనా సరే టైంకి కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ఓల్డ్ బ్యాంగిల్స్తోనే మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఇట్లా చేతికి కూడా వేసి చూపిస్తున్నాను. చాలా నిండుగా కనిపిస్తున్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. బ్యాంగిల్స్ మధ్యలో కూడా చూడండి ఇట్లా బ్యాంగిల్స్ చివర్లో వేసుకున్నాను. ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్తో కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.